బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. జువెట్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో గుడ్ ఫ్రైడే ఆరాధన ఘనంగా జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జువెట్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో గుడ్ ఫ్రైడే ఆరాధన భక్తి శ్రద్ధలతో భక్తి పాటలతో ఘనంగా జరిగింది. ఈ ఆరాధనకు పాస్టర్ డి అషర్పాల్ అధ్యక్షత వహించారు. యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలను ధ్యానించారు. పాస్టర్ డి జాన్ అగస్టన్ మాట్లాడుతూ, లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని, యేసుక్రీస్తు పాపలను రక్షించడానికి లోకంలోకి వచ్చాడని, మనందరి పాపంలో నిమిత్తం శిలువలో యేసుక్రీస్తు మరణించి 3వ రోజు దినమున తిరిగి లేచాడని, మరలా తిరిగి రాబోతున్నాడని, ఇప్పుడైనా మీ పాపములో ఒప్పుకొని యేసుక్రీస్తు అంగీకరిస్తే పరలోక రాజ్యం ఇస్తాడని తెలియజేశారు. పాస్టర్ డి అషర్పాల్ మాట్లాడుతూ, యేసుక్రీస్తు మన నిమిత్తమై శిలువలో చనిపోయిన రోజుని గుడ్ ఫ్రైడే అంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ డి జాన్ ఆశీర్వాదం, ట్రెజరర్ సత్యకుమారి, గ్లాడిస్టన్, సంఘ పెద్దలు రాయపాటి వినోద్, మచ్చు లలిత్, మాగులూరి సుందర్ సింగ్, మాగులూరి ప్రేమ్ కుమార్, రావూరి జోసఫ్, మాజీ ట్రెజరర్ తాడిపత్రి పవిత్రన్, కమిటీ సభ్యులు, కమిటీ మెంబర్స్ తదితరులు కదా అని అంటున్నాడు. అది హేళనతో కూడిన పిలుపుగా మనం గమనించవచ్చు. ఆయన మనసు కలిగిన వాడు మరణానికి, ఆత్మానుసారమైన మనసు కలిగిన అధ్యాయము జాగ్రత్తగా వినండి, రాసుకోండి. 26 3వ వచనం 27వ పేజీ. ఆ సమయమున ప్రధాన యాజకులు అన్న కాయప వాళ్ళు పెద్దవాళ్ళు, పెద్ద పాస్టర్లు, బిషప్లు అన్నమాట, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు కైపాను ప్రధాన యాజకుని మందిరములోని కూడి వచ్చి 4వ వచనము, యేసును, మహాదేవుడైన యేసును, దేవుడు కాదు ఆయన మహాదేవుడు. పరలోక ప్రార్థన ముగింపు కీర్తన, పరలోక ప్రార్థన పాస్టర్ గారి ఆశీర్వాదంతో నేటి శుక్రవారం గుడ్ ఫ్రైడే ప్రపంచంలో కోట్ల మంది క్రైస్తవులు ఇది ఆచరిస్తారు. ఇది చాలా పవిత్రమైనటువంటి పండుగ. ఇది ప్రభు చనిపోయాడు, శిలువలో మరణించాడు. ఆయన ఇష్టపూర్వకంగా మరణించాడు. ఎవరు చంపలేరు. ఆయనే తన ఇష్టపూర్వకంగా మానవులందరి పాపం కొరకు ఆయన మరణించాడు. శనివారం సమాధిలో ఉన్నాడు, ఆదివారం ఆయన లేచాడు పునరుద్ధానం మహిమ శరీరంతో. ఏసు పండుగ ఉంటుంది మాకు. మళ్ళీ రండి మీరంతా. ఏసు పండుగ అందరూ బాగా సంతోషంగా ఉంటారు. ఏసు ప్రభు లేచాడని. ఆయన మళ్ళీ వస్తున్నాడు ఏసు ప్రభు. మీతో చెప్తూ నాకు సంతోషంగా ఉంది. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు ప్రకటన గ్రంథం 3 సార్లు. నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి తన బిడ్డలను తీసుకెళ్తాడు ఆయన. నేను మరలా వచ్చి నా యొద్ద ఉండు తీసుకొని పోతాను. ఎందుకంటే బైబిలు 3000 భాషలో తర్జుమా చేశారు, 3000 భాషలో రాశారు. కాబట్టి ఆ ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలోంచి 3000 భాషలోకి రాశారు. కాబట్టి ఇక్కడ రాసిన గ్రంథాలను ప్రపంచంలో చాలామంది చదువుతున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు సజీవుడైన దేవుడు ఆయన. ప్రభు అన్నాడు, నేను మృతుడినైతేనే కానీ యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. కనుక యేసు ప్రభు సజీవుడిగా ఉన్నాడు, అందరు నమ్ముతారు. మరి ప్రభు కృపా కటాక్ష మీ యొక్క మీడియా వాళ్ళందరికీ ఉండాలని ఈ యొక్క ఈస్టరు తర్వాత గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మీకు కలగాలని మేము హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఎందుకంటే
యేసు ప్రభువారు శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి, మనము పాపములు చేసి ఉండగా మన పాపములు ఆయన మీద మోపబడి తన ప్రాణమును అర్పించి మృత్యుంజయుడై తిరిగి లేచి మన కొరకు నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించిన విధానంకై ఈరోజు శుక్రవారం అనగా శుభ శుక్రవారంగా పిలువబడింది. ఎందుకు శుభము అంటే మన జీవితంలో పాపములు దేవుడు కడిగి వేశారు కాబట్టి. ఏ పాపం ఎరుగని యేసు ప్రభువారు మన కొరకు మరణించి ఆయన మనల్ని విమోచించిన విధానంకై దేవునికి మనము స్తుతి చెల్లిస్తూ ఈ దినం ఈ యొక్క శుభ శుక్రవార ఆరాధన అంతా కూడా జరపడం జరిగింది. యేసు ప్రభువారి శిలువలో పలికిన 7 మాటలను మనము ధ్యానం చేసుకున్నాం. అందును బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 7 మాటలోని మర్మములు గ్రహిస్తూ యేసు ప్రభువారిని కరికి అనేకులకు యేసు ప్రభువారి మార్గమును చూపిస్తూ శాంతిని అందరికీ చూపిస్తూ సమాధానమును బంధము చేత ముడిపడి దేవుని రాజ్యమును సమీపించుచుండగా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచు భక్తితో మంచి జీవితాన్ని కలిగి జీవించాలని కోరుతూ ఇది మాటలు ముగిస్తున్న గాడ్